ఎవరైతున్నారో పత్రికలో 12వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి విలువైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం 12:3లో ఉంది, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను అని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. వినండి, 3వ వచనం అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాస పరిమాణం. ఏంటి చెప్పండి? విశ్వాస పరిమాణం. నీలో ఎంతే ఉంది విశ్వాసం. నువ్వేం తెలుసా? ఆ పరిమాణాన్ని నీవు పెంచుకోవాలి. విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. విశ్వాసాన్ని తగ్గించుకునే మాటలు ఎక్కడ మాట్లాడొద్దు, వినొద్దు. ఆ విశ్వాస పరిమాణాన్ని పెంచుకునే విధంగా నీ జీవితం ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒక్కొక్కరికి దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. ఈరోజు నీ పరిమాణం, నీ విశ్వాస పరిమాణం ఎంత, నీ విశ్వాసం ఎంత అనేది ఖచ్చితంగా నీకు నువ్వుగా పరిశీలించుకోవాలి. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా లేపువాడు, పిలిచేవాడు ఆయన. నువ్వు రోడిగా విశ్వసించి నీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకో, తగ్గించుకోవద్దు. ఈనాడు చాలా మందిలో విశ్వాసము ఏం చేస్తామన్నయ్యా, తగ్గిపోతుందన్నయ్యా, ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నామన్నయ్యా. అది నీ చేతకానితనం, అది నీ చేతకానితనము. నువ్వు ఎవరిని ఆశ్రయించాలో నువ్వు ఆయనని ఆశ్రయించావు, కానీ నీవు నీ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోలేకపోతున్నావు. విశ్వాసాన్ని పెంచుకో. చిన్న రోగానికి చిన్న మందు, పెద్ద రోగానికి చెప్పండి, ఇది ఒక చిన్న సూత్రం. చిన్న రోగానికి చిన్న మందు, పెద్ద రోగానికి చెప్పండి అమ్మా. చిన్న రోగానికి పెద్ద హాస్పిటల్కి వెళ్తావా? పెద్ద రోగానికి చిన్న హాస్పిటల్కి వెళ్తావా? పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తారు కానీ లోపల పనిచేసే డాక్టర్ని చూడరు. మీకు అర్థం కాల? పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తాం అంతే, కానీ లోపల ఉన్న డాక్టర్లు ఎవరో చూడడం. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నా సరే లోపల అనుభవం లేని డాక్టర్లు ఉంటే, చిన్న చిన్న బిల్డింగ్లే కానీ లోపల అనుభవం ఉన్న డాక్టర్లు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎంత అవసరమో అంత విశ్వాసం పెరగాలి. గుర్తుపెట్టుకో. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను అణగదొక్కేంత విశ్వాసం నీకు కావాలి. ఆ సమస్యను అణగదొక్కేంత విశ్వాసం నీకు ఉండాలి. ఆ సమస్య వచ్చి నిన్ను అణగదొక్కితే నువ్వేం చేయలేవు. ఆ సమస్య దేవుని బిడ్డలారా, నువ్వు గెలవాలంటే ఆ సమస్యను అణిచివేసేంత విశ్వాసము నీలో ఉండాలి. అదే విశ్వాస పరిమాణం. విశ్వాస పరిమాణం పెంచుకో. అది ఎలా పెరుగుద్ది? ఎక్కడో కూర్చున్న పెరగదో, ఆయన పాదాలు కూర్చో పెరిగిద్ది. ఆయన గురించి వినో, ధ్యానించు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నీ ఊపిరి విశ్వాసమై ఉండాలి. విశ్వాసము ఉంటే ప్రభువు ఆవగింజంత విశ్వాసం నీవు కలిగి ఉంటే నీకు సమస్తము సాధ్యమే. ఆవగింజంత విశ్వాసము నీవు కలిగి ఉంటే నీకు సమస్తము సాధ్యమే.
ఆ విశ్వాసం కొరకే మనం వస్తున్నాం దేవుని దగ్గరికి. ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవడం కోసమే మనము దేవుని యొద్దకు వస్తున్నాం. సంపాదించుకొని వెలుదుముగాక. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాస పరిమాణం పెంచుకో. నీ సమస్యను జయించలేకపోతున్నావంటే తగినంత విశ్వాసం నీలో లేదు. నీ సమస్యను జయించలేకపోతున్నావంటే నీలో తగినంత విశ్వాసం లేదు అని గుర్తుపెట్టుకో. నీ సమస్యను జయించే అంత విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అంత విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు అంతగా ఆయన గురించి ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆయన మాటలు వినాలి. దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు అన్నాడు, మోషే ఏం చేస్తున్నావు? మోషే పెద్ద సమస్యను చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు పెద్ద సమస్యను చూశారు. అయ్యా, ముందుకు వెళితే గొయ్యి, వెనక్కి వెళితే నొయ్యి, మా పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకాల ఫరో సైన్యం తరుముతా ఉంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మోషే ప్రార్థించాడు, మోషే సాగిపో. దేవుడు ఏమన్నాడు? మోషే సాగిపోండి అన్నాడు. అయ్యో ప్రభా, ముందు ఎర్ర సముద్రం ఉంది, ఎలా పోతాం అయ్యా? అది అవిశ్వాసం. అయ్యో ప్రభా, ముందు ఎర్ర సముద్రం ఉందయ్యా, ఎలా పోతాం అయ్యా? మేము అంత పిచ్చోళ్ళవా? నువ్వు వెళ్ళమనగా మేము వెళ్తే ఏమైపోతాం? మునిగిపోతాం కదా. అపనమ్మకస్తులు మాట్లాడే మాటలు. కానీ మోషే అలా వెంటనే విధేయుడయ్యాడు. మోషే సాగిపో. మోషే బయలుదేరుతున్నాడు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా. ఆ కర్రను తీసుకొని సముద్రం కొట్ట, సముద్రం నీకు దారిచ్చింది. ఆమెను చెప్పండి. కర్రతో సముద్రాన్ని కొడితే సముద్రం దారిచ్చిద్దా? ఆహా, మేమంత పిచ్చోళ్ళమా? మనకు వస్తే ఈ ఆలోచనలో. కానీ దేవుని మాటను రూఢిగా నమ్మితే, విశ్వసిస్తే సముద్రాలు కూడా నీకు దారి ఇవ్వాల్సిందే. ఆమెను చెప్పండి. సముద్రాలు కూడా నీకు దారి ఇవ్వాల్సిందే. నువ్వు రూఢిగా విశ్వసించి నమ్మితే అది నీకు సాధ్యము. ప్రార్థన చేస్తే అది నీకు సాధ్యం. ఆయన మాట వింటే అది నీకు సాధ్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చక్కటి మాట ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాస పరిమాణం నీలో ఉందా? ఆ విశ్వాస పరిమాణం నీలో ఉంటే నీకు సమస్తము సాధ్యమే. విశ్వాసాన్ని పెంచుకునే విధంగా మాట్లాడు. విశ్వాసాన్ని పెంచే మాటలు విను. విశ్వాసాన్ని పెంచుకునే మాటలు మాట్లాడు. నిన్ను నువ్వు కృంగదీసుకునే మాటలు, నిన్ను నువ్వు గాయపరుచుకునే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. అందుకే నీ వాక్యం ఏమిటంది? జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏది మాట్లాడితే అదే జరిగింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. నువ్వు పాజిటివ్గా మాట్లాడితే అంత పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడితే అంత నెగిటివ్గా ఉంటుంది. కొన్నిసార్లు నీ మాటలే నిన్ను వెనక్కి లాగుతాయి, కొన్నిసార్లు నీ ఆలోచనలే నిన్ను వెనక్కి లాగుతాయి. నువ్వు గెలవాలంటే, నువ్వు జయించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకో. ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను ముందుండి నడిపిస్తాడు. నడుచుదువుగాక. దేవుడు నిన్ను ముందుండి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మాటకు వారు లోపడ్డారు కాబట్టి ఎర్ర సముద్రం కూడా దారిచ్చింది. మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళిపోండి అయ్యా, సృష్టికర్త ఆజ్ఞాపించాడయ్యా, ఎర్ర సముద్రం కూడా దారిచ్చింది. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఎదుట ఉన్న సమస్య కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. నీ ఎదుట ఉన్న సమస్య కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు సమస్యను చూడొద్దు, ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని వైపు చూడు. ఆ సమస్య ఎలా వచ్చిందో అలాగే అది పారిపోద్ది. అద్భుతం చూచుదువుగాక. ప్రార్థన చేసుకుందామా? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా,